థ్యాంక్ యూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే టుడే ఇస్ మై ఫాదర్స్ బర్త్డే అనమాట. సో ఐ విల్ షో యూ హౌ వీఆర్ సెలబ్రేటింగ్ మై ఫాదర్స్ బర్త్డే అండ్ ఇంకా సి మై అవుట్ఫిట్ ఈస్ టుడే ఇస్ అ ఫుల్ బ్లాక్. సో నేను ఈరోజు మీతో ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది ఒక ఫుల్ లెంత్ వీడియో చేద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కానీ మళ్ళీ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారా అని చెప్పేసి నేను ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. సో మరి స్కిప్ అవ్వకుండా చూడండి, మీకు ఏంటి అనేది ఆ వీడియో తెలుస్తుంది. అండ్ ఇది ఈ వీడియో వచ్చేసి ఆగస్ట్ 13th అనమాట, మా ఫాదర్ బర్త్డే. ఆ రోజు మేము ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనేసి అనుకున్నాం. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మా ఫాదర్ బర్త్డేకి మేము ఏదో ఒక ట్రిప్కి వెళ్తాము. అన్ఫార్చునేట్గా ఈ ఇయర్ మేము ట్రిప్కి వెళ్ళలేకపోయాం అనమాట. అలా అని చెప్పేసి మేము ఫుడ్ ఈ ఇయరే ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు కాదు, మేము ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరి బర్త్డేకో లేకపోతే ఏదైనా అకేషన్ ఉంటే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అనేది ఖచ్చితంగా చేస్తాం మేము. అండ్ నేనేదో చేస్తున్నానని చెప్పేసి నేను మిమ్మల్ని చేయమని కాదు, చేస్తే మంచిది అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఆ రోజు వెళ్ళాను నేను అక్కడికి. ఎప్పుడు మేము చిన్నపిల్లల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తాను, కానీ నేను ఎప్పుడు నేను ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అనేది ఎప్పుడు వెళ్ళలేను అనమాట. ఆ రోజు నేను అక్కడికి వెళ్ళాక నేను చాలా మందిని చూశాను. ఎందుకంటే ఫుడ్ కోసం ఎదురు చూడడం, లేకపోతే ఫుడ్ ఈరోజు ఎవరు పెడతారా మనకి అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే దాంట్లో చాలామంది పిల్లలు వాళ్ళ పేరెంట్స్ని వదిలేసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఆ రోజు నేను వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళ పేరెంట్స్ని వీళ్ళు వదిలేసి అక్కడికి వెళ్ళిపోవడం, లేకపోతే ఏదో ఒక ఐ నో మనకి వర్క్స్ అనేవి ఉన్నాయి, కానీ పేరెంట్స్ని వదిలేసి వెళ్ళడం అనేది అసలు చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే ఈరోజు మనం అనేవాళ్ళం ఈ స్టేజ్లో అస్సలకి ఉండము మనము. ఎందుకంటే రేపు అనే రోజు మనం కూడా అదే పొజిషన్లో ఉంటాం, మన పిల్లలు కూడా సేమ్ అదే చేస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే మనం ఎలా చేస్తున్నామో మనల్ని చూసి పెరిగే వాళ్ళు కూడా సేమ్ అట్లనే చేస్తారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ పేరెంట్స్ని మీరు అస్సలకి నెగ్లెక్ట్ చేయకండి. నేను ఏదో పెద్దదాన్నని కాదు, నాకు తెలిసిన దాంట్లో నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. సంపాదిస్తున్నాడో ఎంత ప్రయత్నించినా అంత చెక్కలేదు. థ్యాంక్ యూ.